ఈ దేశమే మొదటిది, నేషన్ ఫస్ట్, పార్టీ నెక్స్ట్, ఇండివిజువల్స్ లాస్ట్. దేశం బాగుంటే నేను బాగుంటా అనేటువంటి లక్ష్యంతో మన ప్రధాని గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు గతంలో జెండా ఎగిరేయాలంటే కొన్ని రూల్స్ ఉండేది. ఏడబడతాడ జెండా ఎగిరేయద్దని రెస్ట్రిక్షన్స్ ఉండేది. కానీ ఈ జెండా నాది, ఈ దేశం నాది అని దానికి సంబంధించిన నిబంధనలన్నీ తొలగించి ప్రతి ఇంటి మీద 15 ఆగస్టు రోజు ఈ జెండాను ఎగిరేయాల్సినటువంటి బాధ్యత ఎవరు తీసుకోవాలి? అందరం తీసుకోవాలి. మీరు మేము అని తేడా లేకుండా ఇది మనందరి బాధ్యత. ఒకవేళ ఎవరైనా నేను జాతీయ జెండా ఎగిరేయను అని అంటే వాడు ఈ దేశంలో ఉండాలా వద్దా? ఇట్స్ ఆల్ కామన్ సెన్స్. మన దేశ జెండాను గౌరవించనోడు ఈ దేశంలో ఉండాలా? వాడు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది అంటాడు, మాట్లాడుతా అంటాడు, మన దేశాన్ని తిడతాడు, మన రాజ్యాంగాన్ని తిడతాడు, మన నాయకుల్ని తిడతాడు. తినే తిండి మనది, సొమ్ము మనై, నీళ్లు మనై, పుట్టి పెరిగింది ఈ గడ్డ మీద, పాడేది పక్క దేశం అని పాట. అట్లాంటి దుర్మార్గుల్ని ఎక్కడికక్కడ ఎండగట్టాల్సిన బాధ్యత ఎవరిదంటే చిన్న వయసులోనే నా దేశ స్వతంత్రం కోసం అవసరమైతే ఉరికంబం ఎక్త తప్ప ఆంగ్లేయులకి క్షమాపణ కోరా అని చెప్పినటువంటి భగత్ సింగ్ వారసులమైనటువంటి మనందరం ఆ బాధ్యత తీసుకోవాలి. నాకేముంది, 15 ఆగస్టు రోజు మా ప్రిన్సిపాల్ జెండా ఎగిరెత్తాడు, నేనైతే సెలవు ఎంజాయ్ చేస్తా, ఇంట్లుంటా అని అనుకుంటే ఈ దేశం లోపల ఈ రకమైనటువంటి అనర్థాలు వస్తాయి. అందుకనే చిన్నప్పుడు టీచర్లు చెప్తారు, మొక్కయి వంగనిది రానయి వంగున. చిన్నప్పటి నుంచే మీకు దేశభక్తి అంటే ఏంటో తెలియదు అనుకో, 15 ఆగస్టు అంటే సెలవు రోజుగా మీరు భావించే పరిస్థితి వచ్చిందనుకో, ఈ దేశాన్ని ఎవరు కాపాడాలి? ఎవరు కాపాడలేరు. అందుకనే నరేంద్ర మోడీ గారు ఛాయ్పై చర్చ పెట్టినా, పరీక్షపై చర్చ పెట్టినా, ఆఖరికి 15 ఆగస్టు సందర్భంగా 13, 14, 15 3 రోజులలో ప్రతి ఇంటి మీద జెండాలు కట్టించాలనేటువంటి కార్యక్రమాన్ని చేపట్టినా ఇది నాది అనేటువంటి భావన మీరందరిలో రావాలని కోరుకుంటూ, చాలా మంది మా చెల్లెని చెప్పారు, సార్ ఎండ కొడుతుంది, డి విటమిన్ సంగతి దేవుడరు, మేము కూడా నీ రంగులకు వస్తున్నాం సార్ అని చాలా మంది బాధపడుతున్నారు. అందుకనే మిమ్మల్ని తొందరగా పంపిస్తాం. కానీ రోజు పొద్దున 10 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు దయచేసి డైరెక్ట్ సన్లైట్ కి ఎక్స్పోజ్ అయితే మీ ఆరోగ్యం, మీ ఎముకలు, మీరంతా బాగుంటారు. కాబట్టి మీ దినచర్యలో సూర్యునితో 2 నిమిషాలు మాట్లాడమనే కార్యక్రమాన్ని కూడా దయచేసి పెట్టుకోండి. ఎందుకంటే ఏ దేశ భవిష్యత్ అయినా నిర్మించబడేది తరగతి గది యొక్క 4 గోడల మధ్యలో అని చెప్తారు స్వామి వివేకానంద గారు. మీరు మంచి పౌరులుగా అయితే ఈ దేశం గొప్పగా ఎదుగుతుంది. ఇలా భారతదేశానికి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో గొప్ప పేరు ఎందుకు వస్తుందంటే మన దేశంలో 165% యువకులు ఉన్నారు. కాబట్టి భారతదేశం చదువుకున్న వాళ్ళందరినీ ప్రపంచ దేశాలకు ఇస్తుంది. సత్యానాదేళ్ల ఏ దేశం ఏ స్కూల్లో చదువుకున్నాడు? మనలాగానే గవర్నమెంట్ స్కూళ్ళలో చదువుకుని ఆడిదాకపోయిండు. ఎందుకు? మన లోపల మాత్రమే ఆ టాలెంట్ ఉంది. ప్రపంచాన్ని శాసించే టాలెంట్ ఉన్నటువంటి విద్యార్థులు పుట్టిన గడ్డ ఏంటంటే మన భారతదేశం. ప్రపంచంలో ఎవ్వరికి చదువు తెలియనప్పుడు, ఈ దేశంలో స్కూళ్లు, కాలేజీలు, యూనివర్సిటీలు లేనప్పుడు ప్రపంచానికి చదువునిచ్చినటువంటి యూనివర్సిటీ పేరు నలంద యూనివర్సిటీ. ఆ నలంద యూనివర్సిటీని ఇలా ప్రపంచానికి తిరిగి పునఃపరిచయం చేసింది ఎవరంటే నరేంద్ర మోడీ గారు. సాంఘిక శాస్త్రంలో మన చరిత్ర మనకు చెప్పారు. బాబర్లు, అక్బర్లు, బీర్బల్లు, గజనీల చరిత్రనే చెప్తారు. కానీ ఈడున్న ఫోటోలలో ఒక భగత్ సింగ్ చరిత్రనో, సుభాష్ చంద్రబోస్ చరిత్రనో, అక్కడ పెట్టుకున్న శివాజీ మహారాజ్ చరిత్రనో మనోళ్ళు మనకు చెప్పలేదు. కాబట్టి మన విద్యార్థుల్ని మనమే చైతన్యవంతం చేసుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతో నరేంద్ర మోడీ గారు ఇచ్చిన పిలుపులో వివిధ కళాశాలల నుంచి వచ్చినటువంటి మా ఉపాధ్యాయ మిత్రులు, కళాశాలల యాజమాన్యాలు, ఇంత సూర్యుడు ఇంత ఎండ కొడుతున్నా మేమంటే రాజకీయ నాయకులం, ఎలక్షన్ల అవసరాలు ఉంటాయి కాబట్టి తిరుగుతారు. మా చిన్నారి చెల్లెళ్ళు, ఈ భారతదేశం మాది, మా తమ్ముళ్ళంతా మా భవిష్యత్తు కోసం మేము వస్తామని ఈరోజు ఇంత గొప్ప సంఖ్యలో ఇక్కడికి తరలి వచ్చినటువంటి మెదక్ పట్టణ విద్యార్థి లోకానికి అందరికీ కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తూ ఏం చేయాలి? 15 ఆగస్టు నాడు మనమందరం కాలేజీలకు, స్కూళ్ళకు పోతాం. ఇంట్లోండే మీ నాన్నకి చెప్పి మీ ఇంటి మీద జెండాని ఎగిరేపిస్తారా? ఎగిరేపిస్తా అనేటోళ్ళు చేతులు ఎత్తురు. వెనకాల కొందరు ఎత్తుతలేరు. జెండా ఎగిరాయరా? జాతీయ జెండా 15 ఆగస్టు రోజు చెట్టు కింద వాళ్ళు ఎత్తుతలేరు. అచ్చా, పక్క దేశం వల్ల బంగ్లాదేశ్కి వెళ్ళి వచ్చిర్రా?
నీడలు ఉన్నారు కాబట్టి మాట్లాడతలేరు. అదే రెండోసారి తల్లి. సో అందుకని ఇది నాది అని ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు కావాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి దీన్ని ఇంత గొప్పగా నడిపినటువంటి మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు మిత్రుడు సతీష్ గారికి, జిల్లా పార్టీ రథసారథి సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారికి, మహిళా మోర్చా అధ్యక్షురాలు, కిసాన్ మోర్చా అధ్యక్షులు పట్టణ అధ్యక్షుడు ప్రసాద్ గారికి, ఉపాధ్యాయ వృత్తికి విరమణ చేసి మీకు సేవ చేయడానికి ముందు వచ్చిన రాగి రాములు గారికి, ఇక్కడికి వచ్చినటువంటి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకి, వివిధ కళాశాలల యాజమాన్యాలందరికీ కూడా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ, ఖచ్చితంగా పక్కింట్లో ఏదో జరిగితే మనకు సంబంధం లేదని అనుకోవద్దు. పక్క దేశం బంగ్లాదేశ్ లో ఏదో జరుగుతుంది, మనం స్పందించాలనా వద్దా? పక్క దేశంలో మైనార్టీల మీద హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. మరి మన దగ్గర మైనార్టీలు స్వేచ్ఛగా ఉంటురా లేదా? మనం శాంతి కాముకులం కాబట్టి, భారతదేశానికి పరమత సహనం ఉన్నది కాబట్టి భారతదేశంలో మైనార్టీలు సుభిక్షంగా ఉంటున్నారు. కానీ టీవీలలో, ఫేస్బుక్లలో, వాట్సాప్లలో వస్తున్న వీడియోలు చూస్తే ప్రతి భారతీయుని రక్తం మరుగుతుంది. మా సహనాన్ని పరీక్షించొద్దని పక్క దేశాలను కూడా హెచ్చరించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. పరమతాన్ని మేము ఎంత గౌరవిస్తా ఉన్నామో మా బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి భారతీయులు కూడా మీరు అంతే గొప్పగా హిందూ సోదరుని గౌరవించకపోతే కుక్క ఘాటికి ఏం చేయమని చెప్పారు పెద్ద మనుషులు? ఏం చేయమన్నారు? కొట్టాలా వద్దా? కొడతామా? జర గట్టిగా చేయెత్తి చెప్పురి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. సాకలి ఐలమ్మ విన్నారా? ఎంత గట్టి కొట్లాడింది ఎరికేనా? ఒక్కతే కొట్లాడిందా? మరి మీరు ఇంత చదువు, చైతన్యం, ఇంత గొప్ప విద్య ఉన్న తర్వాత భయపడతారా మీరు? భయపడారు కదా. భారత్ మాతాకి.